ఇది నా నాన్నగారిని ఎప్పుడు వ్యతిరేకరించనండి. ఎందుకంటే ఇది కేవలం మా నాన్నగారిని ముందు తోసి అది వెనకాల నుంచి ఆడే నాటకం. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని లైక్ సినిమా తీస్తున్నారు, దానికి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియట్లేదు. నేను ఎన్ని బ్యాంకుల్లో అప్పు చేశానో మీకు తెలియదుగా. స్టేట్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, వైశ్య బ్యాంకు, దేనా బ్యాంకు, లేనా బ్యాంకు, అన్ని బ్యాంకులను అప్పు చేశారా? మొత్తం మీదుగా వదిలేసింది 2 బ్యాంకులు, బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు. ఇది నాకు జీవితం నేర్పిన గుణపాఠం. గుణ వాట్? ఆపద మొక్కలు వాడా, ఎన్ని రోజులైందయ్యా బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి? తొందరగా ఓ మంచి కథ సెట్ అయ్యేలా చూడు స్వామి. నేను 2.5 సంవత్సరాల తర్వాత ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్, ఎవరు తీసుకోలేదు. సార్, మనోవివాదము ఆస్తుల గొడవన ఆత్మ అభిమానానికి సంబంధించిన అంశమా? అది నోటితో చెప్పేది కాదులే. జాఫర్ గారు, మీరు ఇది కన్నప్ప గురించి ఇంటర్వ్యూ అన్నారు కాబట్టి ఐ కేమ్. నేను బద్మాయి పిలిస్తే వస్తావు. శివుడి దయ వల్ల ఆ శివుడు ఆజ్ఞతోనే ఈ సినిమా చేస్తున్న నమ్మకం నాకు. డాడీ, వీడికి నువ్వు కూడా బలైపోయావా? సార్, ఆస్తుల పంపకాలు జరిగాయా? ఏమండి, నేను ఒకటి చెప్తాను. ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఫ్యామిలీ గురించి మీరు మాట్లాడేది అయన్నొద్దు, పాయింట్కి రా. ఆస్తుల గురించి నేను ఒకటి చెప్తాను. అది మీకైనా సరే, నాకైనా సరే, ఎవరికైనా సరే. అధ్యక్ష, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. సీక్వెల్ కూడా తీయబోతున్నారు అనేది అంత సీన్ లేదు. ఇది రియలైజేషన్. ఇంకో క్వశ్చన్ ఫ్యామిలీ గురించి అడిగారంటే ఈ ఇంటర్వ్యూ విల్ బి నేను లేసి వెళ్ళిపోతాను. ఇంటర్వ్యూ నేను ఎన్ని బ్యాంకుల్లో అప్పు చేశానో మీకు తెలియదుగా. స్టేట్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, వైశ్య బ్యాంకు, దేనా బ్యాంకు, లేనా బ్యాంకు, అన్ని బ్యాంకులను అప్పు చేశారా? మొత్తం మీదుగా వదిలేసింది 2 బ్యాంకులు, బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు. ఇది నాకు జీవితం నేర్పిన గుణపాఠం. గుణ వాట్? కోసము మీ నోట ఎప్పుడు మా నాన్నగారు మా నాన్నగారు మా నాన్నగారు అది తప్పితే మీరింకా ఇక్కడే ఉన్నారా? అయిపోయింది. ఇంటికి వెళ్ళండి. వెళ్ళండి.